మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మంత్రి బొత్స ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. మూడులాంతర్ల జంక్షన్ వద్ద ఉన్న మంత్రి బొత్స ఇంటికి వెళ్లి తమ గోడు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంత్రి బొత్స ఇంటి గేటుకు వినతి పత్రాన్ని తగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత 5 ఏళ్లుగా అనేక ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు రిటైర్ అయినా డిఎస్సిని ప్రకటించలేదని, నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వెంటనే మెగా డిఎస్సిని ప్రకటించాలని కోరుతున్నారు. నిరుద్యోగ యువతిగా ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను సార్. మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా నిరుద్యోగులందరూ తెలియజేయింది ఏమనగా, గత 5 సంవత్సరాలుగా డిఎస్సి అప్పుడు ఇప్పుడు అని అలా చెప్తూనే ఉన్నారు కానీ తీయడం లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ తీయలేదు. చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు మాకు డబ్బులు పంపిస్తూ ఉంటే వాటితో మేము ఇక్కడ ఉంటున్నాం సార్. మేము మన విద్యాశాఖ మంత్రి గారు మన విజయనగరం వాస్తవ్యులు అయి ఉండడం వల్ల మా గోడు వినిపించుకోవడానికి అతని ఇంటికి ఇప్పుడు చెప్పడానికి మేము వెళ్తున్నాం. మా నిరుద్యోగుల యొక్క ఆవేదన తెలియజేయడానికి మేము కోరుకునేది ఒకటే సార్, ఈ నిరుద్యోగుల యొక్క ఆవేదన ఏంటో తెలియజేయడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం సార్. అతి తొందరలో మెగా డిఎస్సి, నార్మల్ డిఎస్సి కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎన్ని రిటైర్మెంట్లు అయి ఉంటాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండుంటాయి. మీరు ఒకసారి ఆలోచించి మెగా డిఎస్సి భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నిరుద్యోగుల యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఆ నిరుద్యోగుల యొక్క సంఖ్యను మీరు దృష్టిలో పెట్టుకొని మెగా డిఎస్సి మాత్రమే మాకు భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం.